హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ ఛానల్ అండి. చూడండి, ఈరోజు మనము ఫిష్ బిర్యానీ చేస్తున్నాము మన ఛానల్లో. ఫ్రెండ్స్ చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా పెట్టేసిన ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఇంకా అన్నీ చేయాలంటే కష్టం కదండి, వీడియో లాంగ్ అయిపోతుంది. నేను అన్నం ఎట్ట ఉడికించాలి, చేపలు ఎట్ట ఫ్రై చేయాలి, ఇన్ని పెట్టలేదండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టి మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి రైస్ అయిపోయినాక లాస్ట్లో మనం సర్వ్ చేసుకుంటప్పుడు తినేటానికండి. దీనికి ఏమి ఇంకా కర్రీస్ కానీ పెరుగు చట్నీలు కానీ ఏం అవసరం లేదండి. ఫిష్ బిర్యానీకి, దమ్ బిర్యానీకి చూడండి, నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నా. హాఫ్ కేజీ రైస్ అండి, బాస్మతి రైస్. ఇంకా ఫిష్ అన్ని మసాలాలు పెట్టుకొని, మనకు తెలిసిందే కదండి, ఫిష్ మసాలా, ఉప్పు, కారము అన్నీ పెట్టి నేను ఒక అర్ధగంట మ్యాగ్నేట్ చేసి పెట్టినానండి. హాఫ్ కేజీ చేపలు తీసుకొని 4 పీసుకుని చేసుకోవాలా. చిన్నగా అయితే కట్ చేయకూడదండి, ఇవి పెద్దగానే ఉండాలా. మనం చికెన్ లెగ్ పీస్ వేసుకుంటాము అట్నే అండి ఇవి కూడా. ఇంకా ఇవి వచ్చేసి మసాలాలు, ఇంకా గరం మసాలా, ఆకు, చెక్క, లవంగ, యాలకి బుడ్డలు, ఇవి జాజికాయ అన్నీ చెప్తాం కదండి, మరాఠీ మొగ్గ, అవన్నీ 2 తీసుకోవాలా హాఫ్ కేజీ రైస్కి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ధనియాల పొడి, అల్లము, వెల్లుల్లి, కొంచెం ఫిష్ మసాలా అండి, ఫ్లేవర్ రావాలి కదా దానికోసమని ఫిష్ మసాలా అన్నీ కలిపి మిక్సీ కొట్టిన. అల్లం కొంచెం తీసుకోవాలండి, తెల్లగడ్డలు ఒక 2 తీసుకోవాలా హాఫ్ కేజీ రైస్కి. దీనికి ఫిష్లో అల్లం ఎక్కువ వేయకూడదు, చేప ఇడిపోతుంది. ఇంకా ఇది ఉప్పు అండి, కళ్ళుప్పు రుచికి తగినంత. టమోటాలు ఒక 5-6 టమాటాలు తీసుకోవాలండి, జ్యూస్ ఎక్కువ రావాలి. ఇంక ఇదే మనకు కర్రీ రైస్లో కలుపుకునేదానికి. ఒక మెంతికూర కట్టండి. ఇది వచ్చేసి కొత్తిమీర, ఒక 4 ఆనియన్స్ ఎర్రగడ్డలు, నిమ్మరసం కొంచెం లైట్గా పిండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. లాస్ట్లో కర్రీ అంతా జ్యూసీగా వచ్చినాక కొంచెం పిండాలండి. అంతేనండి, ఫిష్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీ చేసి పెట్టేసినాం కదా. రండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మనకి తెలిసిందే కదండి, మనం ఫస్ట్ ఎప్పుడు కడాయి పెట్టుకొని రెడీగా ఉంటాము, ఆయిల్ హీట్ ఎక్కుతుందండి అంతవరకు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి, నేను అంతా సింపుల్గా చేసేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇంకా ఇదే కదా కర్రీ. ఇంకా జ్యూసీ బిర్యానీ దమ్ముకి ఎట్ట పెట్టుకుంటాము, కర్రీ ఉండాలా లోపల కలుపుకునే దానికి. ఇది కూడా సేమ్ అంతేనండి, ఏం లేవు. ఇంకా రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఫిష్ కర్రీ చేసుకున్నామంటే ఇంకా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రోజు ఎట్ట వేసుకుంటామో సేమ్ అట్లే అండి, అయిపోతుందండి. ఏం లేదు, ఏందో ఈమె అయిపోతుంది అని చెప్తారనుకుంటున్నారండి. నేను ఒక సామెత చెప్తా చూడండి. ఎవరో ఇట్టనే ఒక అతను వచ్చి ఇల్లు కట్టినాడంట. ఇల్లు కడితే చిలుకలు వచ్చి పీకినాయంట. ఎందుకంటే ఆమె ఎంత పన్నోడు కాకుంటే చిలుకలు ఇల్లు కడితే తీసేస్తాయండి. వాటి వెయిట్ ఎంత ఉంటుంది, ఇల్లు వెయిట్ ఎంత ఉంటుంది చెప్పండి. నేను ఒక సామెత చెప్పినా కదా, సేమ్ ఇది కూడా అంతే అండి. ఇక్కడ ఏంది అయిపోతుంది అంటుంది అని. ఇంకా ఎర్ర వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. మీరు ఎంకరేజ్ చేసినారంటే నా వీడియోకి ఫుల్ సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మా పాపకి వ్యూస్ కూడా బాగా వస్తున్నాయండి ఫ్రెండ్స్, ఆస్మాకి. అంతే అండి ఫ్రెండ్స్, నేను ఫుల్ వీడియో తీయాలంటే నాకు కష్టం అవుతుందండి. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు నేనే తీసుకోవాలా. కొత్తగా చేస్తాను కాబట్టి టెన్షన్గా తీస్తానండి. అయినా కానీ అర్థమయ్యేటట్టే చేస్తాను. మీరు వీడియో క్లిక్ చేయకుండా చూసినారంటే మీకు బాగా అర్థమవుతుందండి. అంతే అండి, ఏం లేదు. దీనికి మనము స్టెప్ చేసుకుంటాం కదా రైస్ తినేటప్పుడు. ఇట్లనే ఒక ఆనియన్స్, టమాటా, కీరకాయ కోసుకొని ఇంకా దాంతో తింటే సరిపోతుందండి. దీనికి మళ్ళీ పెరిగి చట్నీ అంట, సేరు అంట, ఇవన్నీ ఏం అవసరం లేదు. కిచెన్ మటన్ బిర్యానీ మాదిరిగా ఫిష్కి అదే సరిపోతుందండి. ఫిష్ జ్యూసీ ఉంటుంది. మనం ఆనియన్స్ ఎక్కువ వేసినాం కదా. ఆనియన్ కొంచెం ఎర్రగా అయినాక కొంచెం మూత పెడదామండి, తొందరగా మగ్గుతుంది. 1 నిమిషం మూత పెట్టినామంటే ఇవన్నీ మనం రెడీ చేసుకుని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రై అవుతుంది కదా ఆనియన్స్. లేట్ అయిపోయిందండి, ఈరోజు తొందర చేసి పెడదాం అనుకున్నా.
ఇంకా మా పాపకు స్కూల్కి పోయేదానికి పిలుచుకొచ్చేదానికి కూడా టైం సరిపోయింది. అందుకు లేట్గా పెడుతున్నా. పొద్దున్న టిఫిన్ పెడదాం అనుకున్నా అండి, నాకు టైం సరిపోలే. రేపు నేను టిఫిన్కి వేరే ప్రాసెస్ టిఫిన్ చేస్తా. చూడండి మీరు, చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్ కలర్ వచ్చింది కదండి. ఇంకా లైట్ కలర్ వచ్చినాక ఎప్పుడైనా ఆనియన్స్లో కొంచెం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేయండి. అది వేసినామనుకో తొందరగా ఆనియన్స్ కలర్ వస్తుంది. మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. అంతే అండి, ఏం లేదు. బ్యాచిలర్ కానీ హాస్టల్ పిల్లలు కానీ ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఇంకా చూడండి, నేను ఈ మసాలా చెప్పినా కదా మీకు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మీకు. అల్లము, తెల్లగడ్డ, చికెన్ మసాలా అండి, ధనియాల పొడి, అంతే. ఏమి దీంట్లో ఇంక ఏమి వేయలేదండి, కొబ్బరి కానీ ఏమి కానీ. ఎందుకంటే కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోవాలి దీనికి. చేపలకి అల్లం తక్కువ వేసుకోవాలండి. అల్లం ఎక్కువ వేసుకున్నామంటే చేప ఫ్రిష్ ఇడిపోతుంది, అందుకు తక్కువ వేసుకోవాలా. కొంచెం ఫిష్ మసాలా, ధనియాల పొడి, అంతే అండి, ఏం లేదు. కొంచెం కారం యాడ్ చేయాలండి చేసుకునేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదా. ఆనియన్స్ ఫ్రై అవుతుందండి. సారీ అండి, నేను మర్చిపోయినా. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసిన అండి మిక్సీకి కొట్టేటప్పుడు. నేను అప్పుడు వేయలే, మర్చిపోయినా. ఇప్పుడు వేసిన అండి మిక్సీకి. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి. మసాలా ఉంది కదా మనం కొట్టుకునేది, తెల్లగడ్డ, అల్లము, ఇంకా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా దీంట్లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. కొంచెం కారం వేద్దామండి. మా దగ్గర అది నేను ఆడించిన కారం అయితే అయిపోయిందండి. బయట తెచ్చిన కారం అయితే యూజ్ చేసిన. 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. దీంట్లో అయిపోయిందండి, నేను అట్నే వేసిన. మీరు అట్లా వేసుకోవద్దండి, మీకు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. అంతే. నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయనండి. ఫుడ్ కలర్ వేస్తే హెల్త్కి ప్రాబ్లం అవుతుంది కదా. మీకు ఎవరన్నా బంధువులు అట్లా వచ్చినారంటే మీరు ఫుడ్ కలర్ వేయాలి అని అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదే చూసేదానికి మనకి లుక్ రావాలి కదా రైస్, అందుకు. మెంతాకండి, కొంచెం మెంతాకు వేస్తే టేస్ట్ ఉంటుంది. చేపల్లో మెంతులు కొట్టి వేస్తారు కదండి, కొంచెం మంది మెంతులు పొడి చేసి చేపల కూరలు వేస్తారు కదా. ఇది అట్లే కొంచెం మెంతాకు ఫ్లేవర్ కోసం అండి. దీంట్లో పుదీనా వేయకూడదండి, మళ్ళీ అది మటను చికెన్లోనే వేసుకోవాలి. ఓన్లీ మెంతాకు ఒకటి వేయాలండి, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చూడండి. కొంచెం మంది ఆనియన్స్ వేస్తారు కదా మసాలా గింజలు, అటు వేయకూడదండి. ఎన్ని మగ్గినాక వేయాలి, ఫ్లేవర్ పోతుందండి. దాని స్మెల్ అయితే నూనెలో వేగితే పోతుందండి. ఎన్ని వేసుకున్నాక మసాలా గింజలు వేస్తాండి నేనైతే, ఎందుకంటే దాని స్మెల్ బాగా వస్తుంది. ముందే వేసినామనుకోండి మనము, స్మెల్ రాదు. చూడండి బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమోటాలండి, కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలా. చూడండి టమాటాలు బాగా ఫ్రై అవుతున్నాయి. కొంచెం మూత పెట్టాలండి, ఫాస్ట్గా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం అట్లా మూత పెట్టినామంటే మగ్గుతుందండి. ఇంకేం ఫ్రెండ్స్ చూడండి, చూద్దామా. ఇంకా కొంచెం అయితే అవుతుందండి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం నిమ్మకాయ ఉంది కదండి, అది కొంచెము జ్యూస్ వేద్దామండి దీంట్లో. ఎక్కువ కాకుండా ఊరికే కొంచెం అట్ట పిండితే సరిపోతుంది. కొంచెం ఒక పీస్ అయితే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది కదండి మసాలా. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్, పెట్టుకొని ఒక నిమిషం అట్లనే మగ్గనియాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం ఫ్రై అయిందంటే ఇంకా అండి ఫిష్ వేసినాం కదా, మళ్ళీ అయితే రివర్స్ చేయాలి. ఎందుకంటే మసాలా పట్టాలి కదండి దానికి, అందుకే జాగ్రత్తగా తిప్పుకోవాలండి, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మెత్తగా అయిపోతాయండి. అంతే అండి, సిమ్లో పెట్టుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, కొంచెం కొంచెం పైన వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, 1/2 కేజీ రైస్, 1/2 కేజీ ఫిష్ అండి. ఎంత బాగా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినారంటే కలర్ఫుల్గా ఉండాలంటే కనుక మీరండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేను ఆప్షన్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అంటే ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు చూసేదానికి కొంచెం లుక్ ఉంటుందని కలర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతే అండి, నేను పైన ఊరికి అట్ట పొడి జల్లుతా, ఏం ఎక్కువ అయినండి. పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది కదండి. మీకు నచ్చితే చేసుకొని తిని నాకు ఒక లైక్ అయితే చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర వేసుకున్నామండి దానిపైన. అంతే అండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకొని దాని మీద ఏమన్నా కొంచెం వెయిట్ పెట్టుకున్నారంటే ఒక 10-15 నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఫిష్ బిర్యానీ. అంతే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను మీకు బిర్యానీ. అంతే అండి, చూడండి ఫ్రెండ్స్, ఫిష్ బిర్యానీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ కిచెన్ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మీకు ఫిష్ బిర్యానీ వీడియో పెట్టినా కదా. సారీ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో కట్ అయిపోయింది. అది నేను డివైడ్ అయిపోయి 2 పార్ట్లుగా పెట్టినాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇంకా సెకండ్ ప్రాసెస్లో అండి రైస్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు చూపిస్తా ఎట్టుంటుందో ఫిష్ బిర్యానీ షో చేసి చూపిస్తాండి మీకు. అబ్బా, మాటల్లో చెప్పాలంటే ఫిషేనండి ఏదన్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. నేను మొత్తం వీడియో తీయలేకున్నా ఫ్రెండ్స్, అందుకనేసి నేను మీకు సెపరేట్గా పెట్టినా. ఇప్పుడు చూడండి ఫుల్ వీడియో బిర్యానీ అంతా అయిపోయినాక ఎట్టొచ్చిందో. దీనికి మనం స్టెప్ అండి తినేదానికి. ఇప్పుడు మీకు ఫిష్ ఎట్టుంటుందో చూపిస్తా చూడండి. ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అది సెపరేటు ఈ కలర్స్ ఒక గిన్నెలో తీసుకొని ఇట్ట కలుపుకోవాలండి. మనం ఎవరన్నా గెస్ట్లు వస్తారు కదా, అప్పుడు మన ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు ఇది సెపరేట్గా వాళ్ళకి కొంచెం పైన అట్ట పెడితే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను తీసి చూపిస్తా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ఈ కలర్స్ ఉంటుంది కదండి, కొంచెము మరీ ఎక్కువ కాకుండా ఎవరికన్నా మనం పెట్టేటప్పుడు ఇట్లా తీసుకొని
కొత్త వాళ్ళకి చెప్తున్నానండి. ఇట్లా సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుందండి మీకు. ఇంకా ఫిష్ అయితే మీకు తీసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది కదా. చూడండి చూడండి ఫ్రెండ్స్, అంతేనండి. టేస్ట్ చూద్దామండి. చూడండి, ఫిష్ ఏమి కూడా ఎక్కడ కూడా నలగలేదండి. ఇట్లా పెట్టుకొని మనము ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో ఇట్లా సర్వ్ చేసుకొని తినాలండి. నాకైతే ఫిష్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ నాకు ఊరగాయ అంటే ఇష్టం అండి. ఇట్లా ఊరగాయ పీస్ పెట్టుకుంటా అండి ఎప్పుడన్నా తినాలనిపిస్తే. టేస్ట్ తెచ్చిద్దామండి ఎట్టుందో. సూపర్ ఉందండి. చూడండి ఎంత బాగా వస్తుందో ఫిష్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి. తింటా మాట్లాడుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే చేసుకొని తిని నాకు లైక్ చేసి చెప్పండి. చాలా బాగుందండి బిర్యానీ అయితే. చూడండి ఎంత బాగుందో. ఉంటా ఫ్రెండ్స్.